100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. గ్రాండ్ లాంచ్ 2.0లో ఎంతమంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్గా వెళ్తున్నారు మహేందర్ గారు ఇప్పుడు చెప్పబోతున్నారు. 5 పీపుల్ ఇప్పుడు ప్రస్తుతానికి 2 కన్ఫర్మ్ అయ్యారు. ఎవరెవరు? శ్రీతేజ్ సింగరును ఈవిడ అంతే. ఇంకొక 3 మెంబర్స్ ఎవరెవరు అనుకుంటున్నారు? వస్తారండి. ఇంకా ఈ కామనర్స్ లోంచి ఒకరిని మళ్ళీ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కరు ఎవరు అనుకుంటున్నారు? ఏమో నాగా అనుకుంటున్నాను. నాగా విషయంలో బాగా ఇంజస్టిస్ జరిగిందని చెప్పి సోషల్ మీడియా మొత్తం కోడే కూసింది కదా ఆ రోజు. సో అందుకని నాగాని ఏమైనా తీసుకొస్తారేమో అనుకుంటున్నాను నేను. సో మిగతా ఇద్దరు మరి ఇంకా వాళ్ళకే తెలియాలి. ఇంకా లాస్ట్ మినిట్ వరకు వాళ్ళు సెలెక్ట్ చేయరండి, ఇలా ఫైనలైజ్ చేస్తూ ఉంటారు. పండు మాస్టర్ కానీ లేదంటే అంటే డాన్సర్ సైడ్ నుంచి ఒకరిని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. వాడది ఏమో వెళ్ళిపోయారు కదా, వెళ్ళారు. బట్ స్టిల్ అంటే ఒక మెయిల్ కంటెస్టెంట్ కూడా ఉంటే జోడీ లాగా బాగుంటుంది అన్నట్టు, అంటే కపుల్ డాన్సెస్ చేయడానికి అట్లా అలా ఏమో ఉండొచ్చు. ఇంకా జబర్దస్త్ నుంచి ఇంకొకరిని అనుకుంటున్నారని విన్నాను, తెలీదు మరి ఇంకా వాళ్ళ ఇష్టం. అంటే మహేందర్ గారు అందరూ ఓకే, మిమ్మల్ని పిలవలేదా లేక మీరు వెళ్ళడం లేదా? అంటే పెద్ద కమ్యూనికేషన్ లేదు నాకు వాళ్ళకి. యాక్చువల్గా అంటే నేను చేసేది కొన్ని వాళ్ళకి నచ్చవు, యాక్చువల్లీ వాళ్ళకి నచ్చవు నేను చేసేది. సో అందుకే నేను కూడా నచ్చను. అంటే ఇప్పుడు నేను ప్రోమో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఓపెనింగ్ డే గ్రాండ్ లాంచ్ ప్రోమో ఉంది. భరణి గారిది చైన్ గుర్తుందా? సీన్ ప్రోమోలో చూపించారు, డ్రామా గుర్తుందా? ఇది పట్టుకెళ్ళకపోతే నేను బయటికి వెళ్ళిపోతా, కావాలంటే ఇంటికైనా వెళ్ళిపోతా, కానీ నేను ఇది లేకుండా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళనని ఆయన అన్నారు. నేను ఏమని చెప్పా వీడియో రివ్యూలో, ప్రోమో రివ్యూలో క్లియర్గా చెప్పేశా, మీరు ఏదైతే చూస్తున్నారో అది నిజం కాదు. బీబీ టీం ఆల్రెడీ ఆయనకు చెప్పింది. ఏమని చెప్పింది? మీరు అది లేకపోతే నేను లోపలికి వెళ్ళను అని మీరు చెప్పండి. నాగార్జున గారు బిగ్ బాస్తో అడిగినట్టుగా అడిగించి ఇది పట్టుకెళ్తానంటే అసలు మిమ్మల్ని అలౌ చేయము, మీరు మీ ఇంటికి వెళ్ళిపోవాల్సి ఉంటుందని మేము చెప్తాం. అయినా సరే నేను వెళ్ళిపోతానని మీరు చెప్పండి, సరే అని వెళ్ళిపోండి. తర్వాత మళ్ళీ మేము పిలుస్తాము, మీరు వస్తారు, మీరు వచ్చి లోపలికి దాంతోనే వెళ్తారు. బట్ ఇదంతా ప్రోమో కోసం మనం ఒకటి స్టఫ్ క్రియేట్ చేద్దామని చెప్పి వాళ్ళు చేశారు. నేను అది ఎపిసోడ్ టెలికాస్ట్ కాకముందే చెప్పేశాను నేను ప్రోమో చూసి. ఎందుకంటే నాకు తెలుసు షోస్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో. సో ఇది వాళ్ళకి నచ్చదు కొంతవరకు. ఎంత హట్ అయి ఉంటారు. అదే అంటే అది ట్రేడ్ సీక్రెట్స్ కిందకి వస్తాయి కదా, ముందుగా గెస్ చేసి అలా రివీల్ జనాలకి ఒక ఇది నేను ఒక్కడనే కాదు అందరూ గెస్ చేస్తారు. రివ్యూవర్స్ లో ఆదిరెడ్డి గారు గెస్ చేయొచ్చు, శ్రీను గెస్ చేయొచ్చు, బట్ అలా చెప్పరు. నేను చెప్పేస్తాను. అంటే నేను ప్రోమోలా కాకుండా ఈ కంటెంట్ వాళ్ళు ఎందుకు క్రియేట్ చేసి ఉండొచ్చు అనేది ఆలోచించి ఇది ఆడియన్స్ కూడా అర్థం కావాలని చెప్తుంటా. అది నచ్చదు వాళ్ళకి. రివ్యూస్ అన్నీ వదిలేశారు. అంటే అంటే వెళ్ళాలనే ఉంది, బిగ్ బాస్ ఛాన్స్ వస్తే వెళ్తా. అండ్ ఇందాక నేను ఒకటి చెప్పా కదా స్టార్టింగ్లో, ఒకరోజు నేను ఎంటర్ అయినట్టయితే ఆ రోజు నేను ఏంటో 105th డే కూడా నేను అలాగే ఉంటాను. అది నేను ప్రూవ్ చేయాలనుకుంటున్నా. కానీ వాళ్ళకే కొంచెం ఎందుకు ఈడెందుకు మళ్ళీ ఇప్పుడు లోపలికి రాకపోతేనే ఇలా చెప్తున్నాడు, వస్తే ఏడు పరిస్థితి, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా వాళ్ళకి కూడా. వాళ్ళది తప్పని నేను అనలేను. నా మైండ్ సెట్ నేను మార్చుకోవాలని చూస్తూ ఉన్నా. మేబీ కొద్ది రోజులు టైం తీసుకొని అయినా సరే మార్చుకొని ఒకవేళ బిగ్ బాస్ షోలాగే చూసి, షోని రియాలిటీ షో కదా అని చెప్పి రియాలిటీ ఏంటో ముందే చెప్పేయకుండా అలా ఉండడానికి ట్రై చేస్తున్నాను. అదేమన్నా మారితే వాళ్ళు ఏమైనా కన్సిడర్ చేయొచ్చేమో. సూపర్. ఇప్పటి వరకు చూసిన కంటెస్టెంట్స్ లో వీళ్ళు బెస్ట్ అని అనిపించే కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారా? ఇప్పటి వరకు ఇమాన్యుల్ ఉంటాడండి ఆబ్వియస్లీ. ఎందుకంటే యాజ్ అన్ ఎంటర్టైనర్గా తను 100% ఇస్తాడు. అండ్ టాస్క్లు కూడా ఇప్పుడు నిన్న ఇచ్చిన టాస్క్లో కూడా తను ట్రై చేశాడు. బట్ అది స్టార్టింగ్లోనే బిస్కెట్ అయిపోయిన తర్వాత తను ఏదైతే పాయింట్అవుట్ చేయాలో అది బాగా పాయింట్అవుట్ చేశాడు. అండ్ మనీష్ చేసిన మిస్టేక్ అనేది క్లియర్గా ఎక్స్పోజ్ చేశాడు, అదొకటి. తర్వాత 2 రోజుల పాటు 3 రోజుల పాటు అది గార్డెన్ క్లీన్ చేసేది ఇచ్చారు కదా పాపం, అవన్నీ స్ప్రే చేసి అవన్నీ చాలా కష్టపడి చేశాడు. సో ఆ పరంగా నాకు నెంబర్ 1 అయితే ఇమాన్యులే. తర్వాత నెంబర్ 2లో అంటే ఇంకా భరణి గారు కొంచెం బెటర్ అనిపిస్తారు. అంటే బేస్డ్ ఆన్ ద మెచ్యూరిటీ, ఆయనకున్న మెచ్యూరిటీ లెవెల్స్ వల్ల ఆయన కొంచెం బాగా మాట్లాడతారు అనిపిస్తుంటుంది. సో అంతే. ఇంకా తర్వాత సంజనా గారు ఇప్పుడు ఏదో ఆవిడ సెన్సేషన్ అయ్యింది, కానీ అంటే ఇప్పుడు అది ఆ గుడ్డు పోయిందా, ఒక గుడ్డు ఇంత మార్పు తీసుకొస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఆ గుడ్డు వల్ల ఆవిడకి ఏదైతే అది క్రియేట్ అయ్యిందో అది ఎన్నాళ్ళు ఉంటుంది అనేది నా డౌట్. ఇప్పుడు ఆవిడ క్యాప్టెన్సీ ఇచ్చారు కదా, ఇప్పుడు ఆవిడ ఇంకేం డ్రామా చేయక్కర్లేదు, ఇంకేముంది డ్రామా చేయడానికి. ఆవిడే క్యాప్టెన్, ఆవిడ ఏమైనా మిస్టేక్ చేస్తే ఆవిడే తిట్టుకోవాలి, ఇంకంతే, ఇంకేట్లేదు. సో అంత డ్రామా ఇప్పుడు క్రియేట్ కాదని నా ఫీల్.
సో బట్ ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా ఉన్నారో అలాగ ఉంటేనే బెటర్ కదా. అలా చూసుకుంటే నాకు ఇప్పటికైతే ఇద్దరు కనపడ్డారు నాకు, ఇమాన్యుల్ అండ్ భరణి. వీళ్ళిద్దరు కూడా, భరణి గారు ఆయన ఏజ్లో పెద్ద ఆయన, ఏదో నాకు తెలిసిన ఆయన అన్నట్టు భరణి అనేస్తున్నాను. సో భరణి గారు అండ్ ఇమాన్యుయల్ చాలా బాగుంది అంతే అనిపించారు. ఎక్సలెంట్. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మహిదర్ గారు? అంటే అమ్మ నాన్న? అంటే ఫాదర్ లేరు, మాది కొంచెం బాగా లోవర్ మిడిల్ క్లాస్, ఇంకా పూర్ ఫ్యామిలీ ఒకప్పుడు. ఫాదర్ ఆటో డ్రైవర్. సో మంత్కి అప్పట్లో ఒక 4,000 అలా వచ్చేవి అంతే. సో దాంతోనే రోజు పుస్తకంలో ఖర్చులు రాసుకొని, సో అట్లాంటి లైఫ్ స్టైల్ మాది ఇనీషియల్ స్టేజెస్లో. తర్వాత ఇంకా నేను యూట్యూబ్ పెట్టిన తర్వాతే మా లైఫ్ మారింది అంతే. సో అమ్మ ఏం చేస్తుంటారు? మదర్ ఒకప్పుడు లైబ్రేరియన్, అంటే 7 years లైబ్రేరియన్గా చేశారు. నాకు బేసిక్గా ఈ స్క్రిప్ట్స్ రాయడం ఇవన్నీ కూడా నాకు అక్కడ నుంచే వచ్చాయి యాక్చువల్గా. మదర్ లైబ్రేరియన్గా ఉండడం వల్ల ఆ 7 years రోజు ఏదో ఒక పుస్తకం ఇంటికి తెచ్చుకొని చదివేసేవాడిని, నవల్స్. సో మధుబాబు, సూర్యదేవర రామ్మోహన్ రావు, ఎర్రశెట్టి సాయి, వేంపల్లి నిరంజన్ రెడ్డి. ఇలా వేంపల్లి నిరంజన్ రెడ్డి అయితే నాకు ఒక రకంగా బాగా నచ్చుతాడు, ఎందుకంటే ఆయన బీటెక్ చదువుతున్న టైంలో రాసిన నవల్స్ అవన్నీ. బీటెక్ అయిపోయాక మళ్ళీ ఆయన వదిలేసాడు రైటింగ్ అంతా కూడా, ఆయన ఏదో జాబ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడంట. సో అట్లా వీళ్ళందరి నవల్స్ బాగా నచ్చేవి నాకు. సో అలాగే రైటింగ్ మీద ఇంట్రెస్ట్ బాగా క్రియేట్ అయింది. సో అలా మొదలైంది మీ రైటింగ్ జర్నీ, అలా స్టార్ట్ అయింది. సో మా మదర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్నట్టే నా మీద, బికాస్ ఆవిడ లైబ్రరీన్ అవడం వల్ల అలాగా. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరు లేరు, ఒక్కడనే సోలో. సో అంటే నాన్నగారు ఎలాగా చనిపోయారు? అంటే హెవీ డ్రింకింగ్, బాగా టూ మచ్. సో ఇప్పుడు నేను బేసిక్గా లైఫ్లో ఎప్పుడు కూడా డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ చేయలేదు. సో దానికి మా నాన్నగారే రీజన్. అంటే నా కళ్ళ ముందు చూసే కదా ఆయన్ని, ఒక పర్సన్ దీనివల్ల ఎంత ఎఫెక్ట్ అవుతారో, ప్రాణమైపోతుందని తెలిసిన తర్వాత. అంటే ఎలా మీరు ఎప్పుడు స్టాప్ చేయడం, అంటే మీరు పెద్ద అయ్యాక మీకు ఊహ తెలిసిన తర్వాత నాన్నగారిని డ్రింకింగ్ స్టాప్ చేయమని చెప్పడం కానీ అలాంటి అవేర్నెస్ ఇవ్వడం కానీ ఏమైనా చేశారా? అంటే నాకు 17 years ఏజ్ ఇంకా రాకముందే చనిపోయారు. 17th birthday 3 days ముందు చనిపోయారు. ఓకే. సో ఇంకా నేను ఏం చెప్తా ఆయనకి. సో ఇంకా అంటే ఒకటి ఇనీషియల్గా ఫస్ట్లో చాలా ఎక్కువ తాగేవారు, తర్వాత టీబీ ఎఫెక్ట్ అయింది. వాల్తేరులో టీబీ హాస్పిటల్ ఉంటుంది, నన్ను తీసుకెళ్ళారు, మా అమ్మ తీసుకెళ్ళేది, ట్రీట్మెంట్ ఇచ్చారు, తగ్గింది, చాలా వరకు తగ్గింది, చాలా హెల్తీ అయ్యారు. మళ్ళీ లైట్గా కొంచెం తాగేవారు, బట్ అంత ఎఫెక్ట్ చేసేంతలాగైతే లేదు. కానీ మా అన్నయ్య చనిపోయారు. అంటే మా అన్నయ్య అంటే మా పెదనాన్న గారి అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయారు. మా ఫ్యామిలీ మొత్తానికి ఆయన అంటే చాలా చాలా ఇష్టం. ఆ రోజు నుంచి ఇంకా మరి అసలు ఆపలే. అంటే ఆ బాధలో మొదలు పెట్టారు మళ్ళీ ఎక్కువగా, అది ఇంకా అలా ఈయన తీసుకెళ్ళిపోయేంత వరకు ఆపలే ఆయన. మా పెదనాన్న వాళ్ళ అబ్బాయి అన్నయ్య, మా డాడీకి ఇంకొక అన్నయ్య కూడా ఉన్నారు, మా చిన్న పెదనాన్న. ఆయన మా డాడీ 2 రోజుల గ్యాప్లోనే చనిపోయారు. ఓకే. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మా రెండో పెదనాన్న అన్నారు కదా, వాళ్ళ కోడలు అంటే మా వదిన, మా అన్నయ్య వాళ్ళ వైఫ్, ఈ ఇయర్ జనవరిలో తిరుమలలో తొక్కిసలాట అయింది కదా, సో దాంట్లో చనిపోయిన వాళ్ళలో ఒకరు. సో అన్ని బ్యాక్ టు బ్యాక్ ఇట్లా కొన్ని జరిగాయి ఇంకా అలా. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.